నాగార్జున సాగర్ కుడి కాలువకు పడిన గండిని పూర్తి చేశారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నీటి అవసరాల కోసం కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద చిన్నపాటి గండి కొట్టారు. అదే క్రమంగా పెద్దదై నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగింది. వాగు పరివాహక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాగులేటి వాగు ఆనుకుని వీరుల తిరునాళ్ల కోసం వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులోని 3 దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రాత్రి నుంచి గండి పూడ్చేందుకు శ్రమించారు. ప్రొక్లైన్లు, ట్రాక్టర్ల సాయంతో ఇసుక బస్తాలు, గ్రావెల్ వేసి గండి పూడ్చారు. యథావిధిగా కుడి కాలువ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడ కెనాల్లో దగ్గర ఇప్పుడు 10,000 క్యూసెక్లు వాటర్ పోతా ఉంది. ఇక్కడ బెడ్ విడ్త్ 52 మీటర్లు ఉంది. చాలా హెవీ ఫ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక నాగులేరు వాగు అని ఉంది. ఇక్కడ ఇది మన రెగ్యులేటర్ కి అప్స్ట్రీమ్ సైడ్. దీని నాగులేరు వాగు నుంచి నీళ్లు పోయేదానికి మనకి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ మనం క్రాస్ బండ్ ఇంతకు ముందు వేస్తున్నాము. ఆ నీళ్లు పోకుండా దాంట్లో నిన్న రాత్రి వేసిన క్రాస్ బండ్ కొంత నీళ్లు అవసరమయ్యి ఎవరు తెలియని వ్యక్తులు కొంతమంది నీరు తీసుకోవాలనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాన్ని కొద్దిగా ఓపెన్ చేయడం జరిగింది. అది చేసిన ఓపెనింగ్ అది ఎక్కువ అవటం వల్ల అది ఒక బ్రీచ్ గా ఫామ్ అయ్యి అన్కంట్రోలబుల్ బ్రీచ్ అయిపోయింది. అదృష్టవశాత్తు అదే టైంలో మా ఏఈ గారు, టీ గారు, ఇక్కడ మా అధికారులు, స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి అప్రమత్తమయ్యి అప్పటికప్పుడు స్పందించి మన స్థానికుల సహకారంతో అప్పుడు మనం మెషినరీ ఇవన్నీ మొబిలైజ్ చేసి దగ్గర 5 జేబీసీలు, నెక్స్ట్ జేసీబీలు, నెక్స్ట్ 6 టిప్పర్లు, 7 ట్రాక్టర్ల దాకా తీసుకొచ్చి చేయటం, ఒక 50 మంది రాత్రి అంతా పనిచేయడం వల్ల అప్పటికప్పుడు అది బ్రీచ్ ఏమో కంటిన్యూ అవుతా ఉన్నా కానీ వీళ్ళు ముమ్మరంగా చేయడంతో మార్నింగ్ ఒక 1 అవర్ బ్యాక్ ఇప్పటికి బ్రీచ్ రెస్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి 10,000 క్యూసెక్లని కొద్దిగా తగ్గించినాము. మళ్ళీ బ్రీచ్ రెస్టోర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 10,000 క్యూసెక్లు మళ్ళీ వదలటం కంటిన్యూ చేస్తున్నాము. ఎందుకంటే మొత్తం ఎంటైర్ 12 లక్షల పంట పొట్టదశలో ఉంది. ఈ పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వలేకపోతే చాలా ఇబ్బందికరం.